నమస్కారం భక్తులారా, ఛానెల్ కి స్వాగతం. ఈరోజు మనం మహాశివుడి అత్యంత భయంకరమైన, శక్తివంతమైన అవతారమైన కాలభైరవుడి గురించి తెలుసుకోబోతున్నాం. కాలభైరవుడు కేవలం శత్రువులను సంహరించడమే కాదు, మన అహంకారం, పాపాలు, అజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తారు. ఆయన కాలానికి అధిపతి, సత్యం, న్యాయానికి ప్రతీక. శివపురాణం ప్రకారం ఈ పవిత్ర కథను భక్తిశ్రద్ధలతో వినడం వల్ల సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి కాలభైరవుడి మహిమను, కృపను అనుభవించండి. శివపురాణంలో నందీశ్వరుడు సనత్ కుమారుడితో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ సనత్ కుమారా, ఓ సర్వజ్ఞుడా, ఇప్పుడు మీరు భైరవుడి పవిత్ర కథను వినండి. ఈ కథను వినడం వల్ల శివభక్తి దృఢపడుతుంది. భైరవుడు పరమాత్మ శంకరుడి సంపూర్ణ స్వరూపం. శివుడి మాయతో మోహితులైన మూర్ఖులు ఆయనను అర్థం చేసుకోలేరు. చతుర్భుజ విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ కూడా మహేశ్వరుడి మహిమను తెలుసుకోలేరు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, ఎందుకంటే శివుడి మాయను అధిగమించడం చాలా కష్టం. ఈ మాయచే మోహితులై ఈ లోకంలోని వారందరూ ఆ పరమేశ్వరుడిని పూజించరు. ఆ పరమేశ్వరుడు స్వయంగా తన జ్ఞానాన్ని ఇస్తేనే వారందరూ ఆయనను తెలుసుకోగలరు. తమంతట తాముగా ఎవరూ ఆయనను తెలుసుకోలేరు. మహేశ్వరుడు సర్వవ్యాపి అయినప్పటికీ మందబుద్ధులు ఆయనను చూడలేరు. వాక్కుకు, మనస్సుకు అతీతుడైన ఆయనను ప్రజలు కేవలం దేవతగానే భావిస్తారు. ఈ విషయంలో నేను ఒక పురాతన చరిత్రను చెప్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఇది జ్ఞానానికి మూలం. పూర్వం సకల దేవతలు, ఋషులు పరమ తత్వాన్ని తెలుసుకోవాలనే కోరికతో సుమేరు పర్వతం యొక్క అద్భుతమైన, మనోహరమైన శిఖరంపై ఉన్న బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ బ్రహ్మను నమస్కరించి, అందరూ చేతులు జోడించి, శిరస్సు వంచి ఆదరపూర్వకంగా ఇలా అడిగారు: ఓ దేవదేవా, ఓ ప్రజానాథ, ఓ సృష్టికర్త, ఓ లోకనాయక, అద్వితీయమైన, అవినాశి తత్వం ఏమిటో మాకు సరిగ్గా చెప్పండి. శివుడి మాయతో మోహితుడైన బ్రహ్మదేవుడు పరమతత్వాన్ని తెలుసుకోలేక సాధారణ మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఓ దేవతలారా, ఋషులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను సకల జగత్తుకు మూల కారణం. నేను ధాత, స్వయంభూ, ఆది, ఈశ్వరుడు, అనాది, పరబ్రహ్మ, అద్వితీయమైన, నిరంజన ఆత్మను. సకల జగత్తుకు ప్రవర్తకుడు, సంవర్తకుడు, నివర్తకుడు నేనే. నాకంటే గొప్పవాడు మరొకడు లేడు అని అన్నారు. బ్రహ్మదేవుడు ఈ మాట చెబుతుండగా అక్కడ ఉన్న విష్ణువు సనాతన మాయతో విమోహితుడై నవ్వుతూ కోపంగా ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణా, యోగంతో కూడి ఉన్నప్పటికీ మీ ఈ మూర్ఖత్వం తగదు. పరమతత్వాన్ని తెలుసుకోకుండా మీరు ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. సకల లోకాలకు కర్త, పరమ పురుషుడు, పరమాత్మ, యజ్ఞస్వరూపుడు, మాయాధీసుడు మరియు పరమగతి అయిన ప్రభువు నేనే. ఓ బ్రాహ్మణా, మీరు నా ఆజ్ఞతోనే ఈ సృష్టిని సృష్టిస్తారు. నన్ను ఈశ్వరునిగా అనాదరించి ఈ జగత్తు ఏ విధంగానూ జీవించి ఉండదు. ఈ విధంగా ఒకరినొకరు దూషించుకుంటూ బ్రహ్మ, విష్ణువులు మోహవశమున ఒకరినొకరు జయించాలనే కోరికతో వాదిస్తూ తమ తమ విషయాలలో వేద ప్రామాణికతను ఆశించి ప్రమాణతత్వాన్ని తెలుసుకోవడానికి మూర్తిధారి అయిన 4 వేదాల వద్దకు వెళ్లి ఇలా అడిగారు: ఓ వేదములారా, మీ ప్రామాణికత సర్వత్ర ఉంది, మీకు పరమ ప్రతిష్ఠ కూడా లభించింది. కాబట్టి నమ్మకంతో ఏకైక అవినాశి తత్వం ఏమిటో చెప్పండి. వారిద్దరి మాట విని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అన్నీ పరమేశ్వరుడైన శివుడిని స్మరిస్తూ యథార్థ విషయానికి చెప్పసాగెను. ఋగ్వేదం పలికెను: ఎవరిలో సకల భూతాలు ఉన్నాయో, ఎవరి నుండి అంతా ప్రవృత్తమవుతుందో మరియు ఎవరిని పరమతత్వం అంటారో వారొక్కరే రుద్రుడు. యజుర్వేదం పలికెను: మానవులు యోగం మరియు సకల యజ్ఞాల ద్వారా ఏ ఈశ్వరుడిని ఆరాధిస్తారో మరియు ఎవరి ద్వారా నిశ్చయంగా మేము ప్రమాణీకరించబడ్డామో వారొక్కరే సకల జగత్తుకు సాక్షి అయిన శివుడు పరమతత్వం. సామవేదం పలికెను: ఎవరిచే ఈ జగత్తు భ్రమిస్తోందో, యోగులు ఎవరిని ధ్యానిస్తారో మరియు ఎవరి ప్రకాశం చేత ఈ సంసారం ప్రకాశిస్తోందో వారొక్కరే త్రయంబక శివుడు పరమతత్వం. అథర్వవేదం పలికెను: ఎవరి భక్తి యొక్క అనుగ్రహం పొంది భక్తులు ఆయనను సాక్షాత్కారం చేసుకుంటారో ఆ దోషరహితుడైన మరియు కేవల స్వరూపుడైన శంకరుడిని పరమతత్వం అని చెప్పబడింది. అయినా వారి అహంకారం తొలగకపోవడంతో బ్రహ్మ,
విష్ణువులు వేదాల మాటలను నమ్మలేక మీరు చైతన్య రహితులై ఈ ప్రలాపాలు ఏమి చేస్తున్నారు? ఈ రోజు మీకు ఏమి జరిగింది? నిశ్చయంగా మీ శ్రేష్ఠ జ్ఞానం అంతా నశించింది. దిగంబరుడు, పసుపు రంగులో ఉండేవాడు, దుమ్ముతో నిండినవాడు, నిరంతరం పార్వతితో రమించేవాడు, అత్యంత వికృత రూపం గలవాడు, జటాధారి, ఎద్దుపై స్వారీ చేసేవాడు మరియు సర్పాలను ఆభరణంగా ధరించినవాడు అయిన విశ్వేశ్వరుడు పరబ్రహ్మ ఎలా కాగలడు? అని ప్రశ్నించారు. ఆ సమయంలో వారిద్దరి మాట విని, సర్వత్రా వ్యాపించి ఉన్న మరియు నిరాకారుడైన ప్రణవం, ఓం మూర్తిమాన్యుడై వారికి కనిపించి ఇలా అన్నాడు: లీలారూపధారియైన హర భగవాన్ రుద్రుడు తన శక్తి లేకుండా ఎప్పుడూ రమించలేడు. ఈ పరమేశ్వరుడు శివుడు సనాతనుడు మరియు స్వయంజ్యోతి స్వరూపుడు, మరియు ఈ శివ ఆయన ఆహ్లదినీ శక్తి. కాబట్టి అది ఆగంతకం కాదు, ఆయనతో సమానంగా నిత్యమైనది మరియు ఆయన నుండి అభిన్నమైనది. ఓంకారము ఈ విధంగా చెప్పినప్పటికీ శివమాయచే మోహితులైన బ్రహ్మ మరియు విష్ణువుల అజ్ఞానం తొలగలేదు. అప్పుడు అదే సమయంలో తన కాంతితో భూమి మరియు ఆకాశం మధ్య భాగాన్ని నింపుతూ ఒక గొప్ప జ్యోతి వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి సమూహం మధ్యలో ఉన్న ఒక అత్యంత అద్భుతమైన శరీరంతో ఉన్న పురుషుడిని బ్రహ్మ మరియు విష్ణువులు చూశారు. అప్పుడు కోపం కారణంగా బ్రహ్మదేవుని 5వ శిరస్సు కాలిపోవడం మొదలుపెట్టింది. మన ఇద్దరి మధ్య ఈ పురుషుడు శరీరాన్ని ధరించినవాడు ఎవరు? అని బ్రహ్మదేవుడు అలా ఆలోచిస్తుండగానే అదే క్షణంలో ఆ మహాపురుషుడు త్రినేత్రుడు, నీల లోహితుడు, సదాశివుని రూపంలో కనిపించాడు. చేతిలో త్రిశూలం ధరించి, మస్తకంపై 3వ కన్ను కలిగి, సర్పాలు మరియు చంద్రుడిని ఆభరణాలుగా ధరించి ఉన్న ఆయనను చూసి మోహితులైన బ్రహ్మదేవుడు నవ్వుతూ ఇలా అన్నారు: ఓ నీల లోహిత! ఓ చంద్రశేఖరా! నేను నిన్ను ఎరుగుదును. భయపడకు. నీవు పూర్వకాలంలో నా నుదుటి నుండి ఏడుస్తూ పుట్టావు. నేను నీవు ఏడ్చినందువల్లనే నీకు రుద్ర అని పేరు పెట్టాను. ఓ పుత్రా! నా శరణు కోరు. నేను నిన్ను రక్షిస్తాను. నందీశ్వరుడు పలికెను. ఆ తరువాత బ్రహ్మ యొక్క అహంకారపూరిత మాట విని శివుడు అత్యంత కోపంగా మారారు. ఆ సమయంలో ఈశ్వరుడు ఇలా అన్నారు: ఓ కాలభైరవా! ముందుగా నీవు ఈ పద్మయోని బ్రహ్మను శిక్షించు. నీవు సాక్షాత్కారం వలె శోభిస్తున్నావు. కాబట్టి నీవు కాలరాజ అని ప్రఖ్యాతి పొందుతావు. నీవు సంసారాన్ని పాలించడంలో సర్వదా సమర్థుడవు. దానిని భరణ పోషణ చేయుట వలన నీవు భైరవ అని పిలువబడతావు. నీకు కాలం కూడా భయపడుతుంది. కాబట్టి నీవు కాలభైరవ అని పిలువబడతావు. నీవు కోపించినప్పుడు దుష్ట ఆత్మలను మర్దిస్తావు. అందుకే నీవు ఎల్లప్పుడూ వారి అధిపతిగా ఉంటావు. అక్కడ పాపిష్టులుగా ఉన్న మానవులకు నీవే శాసకుడవు. వారి మంచి, చెడు కర్మలను చిత్రగుప్తుడు వ్రాస్తాడు. నందీశ్వరుడు పలికెను. కాలభైరవుడు ఈ విధంగా వరాలను పొంది, తన ఎడమ చేతి వేళ్లగోళ్ల కొనతో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును తక్షణమే ఖండించాడు. ఏ అంగం నేరం చేస్తుందో దానినే శిక్షించాలి. కాబట్టి నిందించిన ఆ 5వ శిరస్సును ఆయన ఖండించాడు. ఆ తరువాత బ్రహ్మ యొక్క శిరస్సు ఖండించబడడాన్ని చూసి విష్ణువు చాలా భయపడిపోయాడు మరియు శతరుద్రీయ మంత్రాలతో భక్తిపూర్వకంగా శివుడిని స్తుతించసాగాడు. అప్పుడు భయపడిన బ్రహ్మదేవుడు కూడా శతరుద్రీయ మంత్రాన్ని జపించసాగాడు. ఈ విధంగా వారిద్దరూ అదే క్షణంలో అహంకార రహితులు అయ్యారు. సాక్షాత్ శివుడే సచ్చిదానంద లక్షణాలతో కూడిన పరమాత్మ, గుణాతీతుడు మరియు పరబ్రహ్మ అని వారిద్దరికీ జ్ఞానం కలిగింది. నందీశ్వరుడు పలికెను: ఓ సనత్ కుమారా! ఓ సర్వజ్ఞా! నా ఈ ఉత్తమ శుభవచనం వినండి. అహంకారం ఉన్నంతవరకు విశేషంగా జ్ఞానం లోపిస్తుంది. అహంకారాన్ని త్యజించినప్పుడే మానవుడు పరమేశ్వరుడిని తెలుసుకోగలడు. విశ్వేశ్వరుడైన శివుడు అహంకారి యొక్క అహంకారాన్ని నాశనం చేస్తాడు, ఎందుకంటే ఆయన గర్వభంజకుడు. దీని తరువాత బ్రహ్మ మరియు విష్ణువులను అహంకార రహితులుగా తెలుసుకుని, పరమేశ్వరుడైన మహాదేవుడు ప్రసన్నుడయ్యాడు మరియు ఆ ప్రభువు వారిద్దరినీ భయం లేకుండా చేశాడు. ప్రసన్నుడైన భక్తవత్సలుడైన మహాదేవుడు వారిని ధైర్యపరిచి, తన మరొక రూపమైన కపర్దీ భైరవుడితో ఇలా అన్నారు: ఓ భైరవా! ఈ బ్రహ్మ మరియు విష్ణువు నీకు ఆరాధనీయులు. ఓ నీల లోహిత! నీవు బ్రహ్మ యొక్క ఖండించిన ఈ కపాలాన్ని ధరించు మరియు బ్రహ్మహత్యాను దూరం చేయడానికి సంసారం ముందు వ్రతాన్ని ప్రదర్శించు. కపాల వ్రతాన్ని ధరించి నీవు నిరంతరం భిక్షాటనం చేయు. ఈ విధంగా కాలభైరవుడితో చెప్పి,
ఆయన చూస్తుండగానే బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి తేజోరూపుడైన శివుడు ఆమెతో ఇలా అన్నారు, నీవు ఉగ్రరూపాన్ని ధరించి ఈ భయంకర కాలభైరవుని వెనుక వెనుక వెళ్ళు, ఆయన వారణాసి పురి చేరుకునే వరకు. ఆయన వారణాసికి వెళ్ళగానే నీవు విముక్తి పొందుతావు. వారణాసి పురిని వదిలి సర్వత్ర నీకు ప్రవేశం ఉంటుంది. నందీశ్వరుడు పలికెను. ఆ పరమ అద్భుత ప్రభువు భగవాన్ శంకరుడు కూడా ఆ బ్రహ్మహత్యను ఆ యాత్రకు నియమించి అంతర్హితుడయ్యారు. ఓ సనత్కుమారా, ఓ సర్వజ్ఞా, ఇప్పుడు మహదాశలను దూరం చేసే మరియు భక్తిని పెంచే మరో భైరవీ కథను మీరు ప్రేమపూర్వకంగా వినండి. కాశీ సామీప్యాన్ని పొంది ఆ కాలభైరవుడు కాలానికి కూడా భక్షకుడైన మహాకాలుడయ్యాడు. దేవదేవుని ఆజ్ఞతో కాపాలిక వ్రతాన్ని ధరించిన విశ్వాత్మ భైరవుడు చేతిలో బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని ముల్లోకాల్లో తిరగసాగాడు. కాని ఆ దారుణ బ్రహ్మహత్య ఆ ప్రభువును ఎక్కడా వదిలిపెట్టలేదు. ప్రతి తీర్థంలో తిరుగుతూ కూడా ఆయన బ్రహ్మహత్య నుండి విముక్తి పొందలేకపోయారు. ఇందులో కూడా అందరూ శివుని అద్భుత మహిమనే తెలుసుకోవాలి. ఒకసారి ప్రమథగణాలు సేవించబడుతున్నప్పటికీ కాపాలిక వేషధారి అయిన శివుడు కాలభైరవుడు విహరిస్తూ తన ఇచ్ఛతో విష్ణువు యొక్క నివాస స్థానానికి చేరుకున్నారు. ఆ సమయంలో మహాదేవుని అంశం నుండి పుట్టిన సర్పకుండలాలు ధరించిన త్రినేత్రుడైన మహాకాయుడు మరియు పూర్ణకారుడు అయిన ఆ భైరవుడు వస్తుండగా చూసి గరుడధ్వజుడైన విష్ణువు మరియు దేవతలు, మునులు, దేవస్త్రీలు అందరూ దండప్రణామం చేశారు. దీని తరువాత లక్ష్మీపతి విష్ణువు ఆయనను తత్వతః తెలుసుకుని తిరిగి ప్రణామం చేసి శిరస్సుపై అంజలి ఉంచి ఇలా అన్నారు, ఓ ప్రియా, ఓ కమల నయని, ఓ సౌభాగ్య, ఓ అంఘా, ఓ దేవి, ఓ సుశ్రోణి, చూడు, నీవు ధన్యురాలివి మరియు నేను కూడా ధన్యుడను, ఎందుకంటే మనం ఇద్దరం జగత్పతి అయిన శివుడిని సాక్షాత్ దర్శిస్తున్నాము. ఈయనే ధాత, విధాత మరియు లోకాలకు ప్రభువు, ఈశ్వరుడు, అనాది, అందరికీ శరణమిచ్చేవాడు, శాంతమైనవాడు మరియు 26 తత్వాల రూపంలో కూడా ఈయనే అభివ్యక్తమవుతున్నాడు. ఈయన సర్వజ్ఞుడు, సకల యోగులకు, సకల ప్రాణులకు ఏకైక నాయకుడు, సర్వభూతాంతరాత్ముడు మరియు అందరికీ ఎల్లప్పుడూ అంతా ఇచ్చేవాడు. ఓ పద్మ, నిద్రను త్యజించి మరియు శ్వాసను నిలిపి శాంత స్వభావం గల జనులు ధ్యానము చేసి బుద్ధి ద్వారా హృదయంలో ఎవరిని చూస్తారో వారు ఈయనే. మీరు ఆయనను చూడండి. వేద తత్వజ్ఞులు మరియు స్థిర మనస్సు గల యోగులు ఎవరిని తెలుసుకుంటారో వారే సర్వవ్యాపి అయిన శివ రూపంలో ఉన్నప్పటికీ స్వరూపాన్ని ధరించి ఇక్కడ వస్తున్నారు. ఎవరి చరిత్రను వర్ణించే మానవుడు శరీరధారి అయినప్పటికీ విదేహి అవుతాడో మరియు ఎవరి దర్శనం ద్వారా మానవులు తిరిగి భూమిపై జన్మించవలసిన అవసరం లేదో ఆ త్రయంబక, శశిభూషణ భగవాన్ శివుడు వస్తున్నారు. ఓ లక్ష్మీ, తెల్ల కమల దళాల వంటి నా పెద్ద కళ్ళు ఈ రోజు ధన్యమయ్యాయి, ఎందుకంటే వీటి ద్వారా మహేశ్వరుడైన మహాదేవుడు దర్శించబడుతున్నాడు. శంకరుడిని దర్శించని దేవతల ఆ పదవికి ధిక్కారం. ఆయన సకల దుఃఖాలను నాశనం చేసేవాడు మరియు మోక్షదాయకుడు. దేవదేవేశ్వరుడైన శివుడిని దర్శించి మనం అందరం ముక్తిని పొందకపోతే దేవలోకంలో దేవతలుగా ఉండటం కంటే అశుభమైన విషయానికి మరొకటి లేదు. నందీశ్వరుడు పలికెను. ఈ విధంగా చెప్పి రోమాంచిత శరీరంతో ఉన్న విష్ణువు వృషభధ్వజుడైన మహాదేవుడికి ప్రణామం చేసి ఇలా అన్నారు, ఓ విభావా, ఓ సర్వ పాపహరా, ఓ అవ్యయా, ఓ సర్వజ్ఞా మరియు సంసారానికి దాత అయిన దేవదేవా, మీరు ఇది ఏమి చేస్తున్నారు? ఓ దేవేశా, ఓ త్రిలోచన, ఓ మహామతి, మీ ఈ క్రీడ దేనికి? ఓ విరూపాక్ష, ఓ స్మరణ, మీ ఈ రకమైన చేష్టకు కారణం ఏమిటి? ఓ భగవాన్, ఓ శంభో, ఓ శక్తిపాత, మీరు ఏ కారణం చేత భిక్షాటనం చేస్తున్నారు? ఓ జగన్నాథ, ఓ త్రిలోకానికి రాజ్యాన్ని ఇచ్చేవాడా, నాకు ఈ సందేహం కలుగుతోంది. నందీశ్వరుడు పలికెను. విష్ణువు ఈ విధంగా శివరూపుడైన భైరవుడితో చెప్పినప్పుడు అద్భుత లీలలు చేసే ఆ ప్రభువు విష్ణువుతో నవ్వుతూ ఇలా అన్నారు, నేను నా వేలిగోటితో బ్రహ్మదేవుని శిరస్సును ఖండించాను. ఆ పాపాన్ని దూరం చేసుకోవడానికి ఈ శుభవ్రతాన్ని ఆచరిస్తున్నాను. నందీశ్వరుడు పలికెను. మహేశ్వరుని రూపమైన భైరవుడు ఈ విధంగా చెప్పగా లక్ష్మీపతి ఆయనను స్మరించి శిరస్సు వంచి తిరిగి ఇలా అన్నారు, సకల విఘ్నాలను నాశనం చేసే ఓ మహాదేవా, మీ ఇచ్ఛ ప్రకారం క్రీడించండి, కాని నన్ను మీ మాయచే మోహింపజేయకండి. ఓ వైభవా, మీ ఆజ్ఞాశక్తితో నా నాభి,
మలకోశం నుండి కల్పకల్పంలో కోట్లాది బ్రహ్మలు ముందుగానే, ఓ సర్వేశ్వరా! మీ దయచేతనే మీ సకల చేష్టలను నేను సరిగ్గా తెలుసుకుంటాను. ఓ హరా! సంహార కాలం వచ్చినప్పుడు మీరు సకల దేవతలను, మునులను మరియు వర్ణాశ్రమి జనులను సంహరించినప్పటికీ, ఓ మహాదేవా! మీకు బ్రహ్మవధ మొదలైన పాపాలు అంటవు. ఓ శివా! మీరు పరాధీనులు కారు. కాబట్టి, మీరు స్వతంత్రంగా క్రీడిస్తారు. మీ కంఠంలో పూర్వమే పుట్టిన బ్రహ్మ యొక్క అస్థిపంజరాల మాల శోభిస్తోంది. అయినప్పటికీ, ఓ నిష్పాప శివా! మీ వెనుక బ్రహ్మహత్య ఉంది. ఓ ఇష్టా! ఏ మానవుడు గొప్ప పాపం చేసి కూడా మీరు జగదాధారుడిని స్మరిస్తాడో, అతని పాపం నశించిపోతుంది. సూర్యుని సమీపంలో చీకటి నిలబడనట్లే, మీ భక్తుడి పాపం కూడా నశించిపోతుంది. ఏ పుణ్యాత్ముడు మీ 2 చరణ కమలాలను స్మరిస్తాడో, అతని బ్రహ్మహత్యాజనిత పాపం కూడా నశించిపోతుంది. ఓ జగత్పతే! ఏ మానవుడి వాక్కు మీ నామంపై అనురక్తితో ఉందో, పర్వత సమూహం వలె పెద్దదైన పాపం కూడా అతడిని బాధించదు. ఓ పరమాత్మ! ఓ పరమధామ! స్వచ్ఛందంగా శరీరాన్ని ధరించిన ఓ ఈశ్వరా! ఈ భక్తుల అధీనత కూడా మీ కుతూహలం మాత్రమే. ఓ దేవేశా! ఈ రోజు నేను ధన్యుడను, ఎందుకంటే యోగులు కూడా ఎవరిని చూడలేరో, ఆ జగన్మూర్తి అవ్యయ పరమేశ్వరుడిని నేను దర్శిస్తున్నాను. ఈ రోజు నాకు పరమ లాభం కలిగింది మరియు నా పరమ కళ్యాణం జరిగింది. మీ దర్శనం ద్వారా నేను అమృతం తాగి తృప్తి చెందినట్లు తృప్తి చెందాను. నాకు స్వర్గం మరియు మోక్షం గడ్డిపోచల వలె అనిపిస్తున్నాయి. గోవింద విష్ణువు ఈ విధంగా చెప్పిన తరువాత, ఆ మహాలక్ష్మి అత్యంత నిర్మలమైన మనోరథం అనే భిక్షను ఆయన పాత్రలో వేసింది. అప్పుడు లీలతో భైరవ రూపుడైన ఆ మహాదేవుడు కూడా అత్యంత ప్రసన్నుడై భిక్షాటనం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో విష్ణువు తన వెనుక వస్తున్న బ్రహ్మహత్యను పిలిచి, ఆమెతో ఇలా ప్రార్థించారు: నీవు ఇంద్రశూలధారి అయిన భైరవుడిని వదిలిపెట్టు. బ్రహ్మహత్య పలికెను: ఎవరి దర్శనం ద్వారా పునర్జన్మ ప్రాప్తి లభించదో, అలాంటి వృషభధ్వజుని సేవించి, ఈ సాకుతో నేను కూడా నన్ను పవిత్రం చేసుకుంటాను. బ్రహ్మహత్య భైరవుడిని వదిలిపెట్టలేదు. అప్పుడు భైరవ శంభువు చిరునవ్వు నవ్వి, హరితో ఈ మాట అన్నారు: ఓ బహుమానందా! మీ అమృత వచనాన్ని త్రాగి నేను తృప్తి చెందాను. ఓ లక్ష్మీపతి! సజ్జనుల స్వభావానికి అనుగుణంగానే మీరు మాట్లాడుతున్నారు. ఓ గోవిందా! వరం కోరు. ఓ నిష్పాప! నేను నీకు వరం ఇచ్చేవాడిని. ఓ వికార రహిత హరి! నీవు నా భక్తులలో అగ్రగణ్యుడిగా ఉంటావు. భిక్షాటన రూపీ జ్వరంతో పీడితులైన భిక్షువులు సుధను త్రాగి ఎలాంటి తృప్తి పొందుతారో, అలాంటి తృప్తి అత్యంత సంస్కరించబడిన భిక్షలతో కూడా పొందరు. నందీశ్వరుడు పలికెను: పరమాత్మ శంభువు యొక్క అవతారమైన భైరవుని ఈ మాటలు విని, విష్ణువు అత్యంత ప్రసన్నుడై మహేశ్వరుడితో ఇలా అన్నారు: ఓ దేవదేవా! నా కోసం ఇదే ప్రశంసనీయం, ఎందుకంటే ఈ రోజు నేను మనస్సు మరియు వాక్కులకు అగోచరుడైన దేవతల అధిపతి అయిన మిమ్మల్ని దర్శిస్తున్నాను. మీ అమృతమయమైన పూర్ణ దృష్టి నాపై పడుతోంది. దీనితో నాకు గొప్ప ఆనందం కలుగుతోంది. ఓ హరా! సజ్జనులకు మీ దర్శనం ప్రయత్నం లేకుండా లభించే నిధి వంటిది. ఓ దేవా! మీ చరణ యుగళం నుండి నాకు వియోగం కలగకుండా ఉండాలి. ఓ శంభో! ఇదే నాకు వరం. నేను మరే ఇతర వరాన్ని కోరుకోను. శ్రీ భైరవుడు పలికెను: ఓ మహామతి తాత! మీరు అన్నట్లే జరుగుగాక. మీరు సకల దేవతలకు వరాలు ఇచ్చేవాడవు అవుతావు. నందీశ్వరుడు పలికెను: బ్రహ్మాండంలోని భువనాలతో సహా కేంద్రభూతమైన సుమేరు పర్వతంపై విహరిస్తూ, దైత్య శత్రువైన విష్ణువును ఈ విధంగా అనుగ్రహించి, భైరవుడు ముక్త నగరం వారణాసి పురి చేరుకున్నారు. భయంకర ఆకృతి గల భైరవుడు ఆ క్షేత్రంలో ప్రవేశించగానే, బ్రహ్మహత్య అదే సమయంలో హాహాకారాలు చేస్తూ పాతాళంలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో, భైరవుడి చేతిలోని బ్రహ్మ కపాళం భూమిపై పడిపోయింది. అప్పటి నుండి ఆ తీర్థం కపాలామోచన లేదా కాలమోచన పేరుతో ప్రసిద్ధి చెందింది. తన చేతి నుండి బ్రహ్మ కపాలం పడిపోవడాన్ని చూసి రుద్రుడు అందరి ముందు పరమానందంతో నృత్యం చేయసాగాడు. అత్యంత దుస్సహమైన బ్రహ్మదేవుని కపాలం ఇతర క్షేత్రాలలో తిరుగుతున్న పరమేశ్వరుడి చేతి నుండి ఎక్కడా విడిపడలేదు. అది కాశీలో ఒక్క క్షణంలోనే విడిపడి పడిపోయింది. శూలం ధరించిన శివుడికి బ్రహ్మహత్య ఎక్కడా దూరం కాలేదు. అది కాశీకి రాగానే క్షణంలో నశించిపోయింది. అందుకే కాశీనే సేవించాలి.
ఏ మానవుడు కాశీలోని కపాలామోచన తీర్థాన్ని స్మరిస్తాడో అతని ఇక్కడ లేదా ఇతరత్రా చేసిన పాపం కూడా త్వరగా నశించిపోతుంది. ఈ శ్రేష్ఠ తీర్థానికి వచ్చి విధి ప్రకారం స్నానం చేసి దేవతలకు మరియు పితృదేవతలకు తర్పణం ఇవ్వడం ద్వారా బ్రహ్మహత్య నుండి విముక్తి లభిస్తుంది. కాలభైరవుడు అక్కడే కొలువై భక్తుల పాపాలను భక్షిస్తూ ఉంటారు. కాలభైరవుడికి అనేక రూపాలు ఉన్నాయి. అవి అష్టభైరవులు అని ప్రసిద్ధి. ప్రతి రూపం ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అసితాంగ భైరవుడు, ఈయన ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటాడు, భూతము నుండి రక్షణ కలిగిస్తారు. రురు భైరవుడు, ఈయన జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదిస్తారు. పశ్చిమ దిక్కుకు అధిపతి. చంద భైరవుడు, ఈయన ఉగ్రమైన రూపం, శత్రువులను నశింపజేస్తారు. క్రోధ భైరవుడు, ఈయన క్రోధం నుండి విముక్తిని ఇస్తారు, అడ్డంకులను తొలగిస్తారు. ఉన్మత్త భైరవుడు, ఈయన అజ్ఞానాన్ని దూరం చేస్తారు, పిచ్చి నుండి రక్షిస్తారు. కపాలి భైరవుడు, ఈయన ఆధ్యాత్మిక విముక్తిని ఇస్తారు, అపాయాల నుండి కాపాడతారు. భీషణ భైరవుడు, ఈయన భయాన్ని తొలగిస్తారు, దుష్ట శక్తులను నాశనం చేస్తారు. సంహార భైరవుడు, ఈయన సకల పాపాలను నశింపజేస్తారు, దుష్టత్వాన్ని అంతం చేస్తారు. వీటితో పాటు బటుక భైరవుడు, శివుడి బాల రూపం, సకల కోరికలను తీర్చేవాడు, కూడా అత్యంత పూజనీయుడు. కాలభైరవుడిని పూజించడానికి అనేక శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వీటిని జపించడం ద్వారా భక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. సాధారణ భైరవ మంత్రం ఓం కాలభైరవాయ నమః. మూల మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః భైరవాయ నమః. శీఘ్ర ఫలప్రాప్తి కోసం ఓం వ్రం కాలభైరవాయ ఫట్. ఆపదలను తొలగించడానికి బటుక భైరవ మంత్రం ఓం హ్రీం బం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం. మహత్తర ఫలితాల కోసం అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపం భైరవ నమస్తుభ్యం అనుజ్ఞ దాతుమర్హసి. క్షేత్రపాలకుడి మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రీం హ్రూం క్షం క్షేత్రపాలాయ కాలభైరవాయ నమః. ధ్యాన శ్లోకం ఓం శివగణాయ విద్మహే గౌరీసుతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. పరమాత్మ శంభువు యొక్క అవతారమైన భైరవుడు మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు ఆవిర్భవించారు. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసేవారు మహాపాపముల నుండి విముక్తి పొందుతారు. కాలభైరవుడి భక్తులకు అపరాధం చేసేవారు దుర్గతిని పొందుతారు. కాశీలో విశ్వేశ్వరుడిని పూజించి కాలభైరవుడిని భజించని వారి పాపాలు శుక్లపక్ష చంద్రుడి వలె పెరుగుతాయి. మంగళవారం, చతుర్దశి, అష్టమి రోజులలో కాలరాజును భజించని వారి పుణ్యం కృష్ణపక్ష చంద్రుడి వలె క్షీణిస్తుంది. బ్రహ్మహత్యను దూరం చేసే భైరవ ఉత్పత్తికి సంబంధించిన ఈ పవిత్ర ఆఖ్యానాన్ని వినడం ద్వారా ప్రాణి సకల పాపముల నుండి విముక్తి పొందుతాడు. కారాగారంలో ఉన్న లేదా భయంకరమైన కష్టంలో చిక్కుకున్న ప్రాణి కూడా భైరవుని ఉత్పత్తి ఆఖ్యానాన్ని విని సంకటం నుండి విముక్తి పొందుతాడు. ఈ విధంగా శ్రీ శివ మహాపురాణం క్రింద తృతీయ శతరుద్ర సంహితలో భైరవ అవతార వర్ణన అనే 8వ అధ్యాయం మరియు భైరవ అవతార లీలా వర్ణన అనే 9వ అధ్యాయం పూర్తయ్యాయి. ఈ కథను భక్తిపూర్వకంగా వినడం ద్వారా చిత్తశుద్ధి, పాప నివృత్తి మరియు భగవాన్ కాలభైరవుని కృప లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దయచేసి ఈ వీడియోపై మీ కామెంట్స్, ఫీడ్బ్యాక్ను పంచుకోండి. మా వీడియోలు నచ్చితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మీరు ఇప్పటివరకు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మేము సనాతన ధర్మం యొక్క శాశ్వత జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి సహాయపడుతుంది.